నమస్తే, నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు. వారిని అడిగి అసలు చాలా మందికి ఈ సమ్మర్ లో కొన్ని లేడీస్ కి అయితే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి సంబంధించి మంచి సొల్యూషన్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. తేజస్వి గారు, మహిళల్లో ఎక్కువగా దీర్ఘకాలిక సమస్యలు చాలా లాంగ్ టర్మ్ నుంచి ఉంటూ ఉంటాయి. ఏంటి ఆ సమస్యలకి కారణాలు ఏంటి? ఎందుకు అలా సమస్యలు వస్తూ ఉంటాయి? నార్మల్‌గా చాలా కాలం వచ్చే సమస్యలేంటంటే, వాళ్ళకి పీరియడ్ సమస్యలే ఉంటాయి మెయిన్‌గా. చాలామంది తెలియక, కొంతమంది తెలిసి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. పీరియడ్ సమస్యలంటే నార్మల్‌గా వాళ్ళకి అప్పటి వరకు ఒక సర్టెన్ ఏజ్ వరకు ఎవ్రీ మంత్ పీరియడ్ సైకిల్స్ రెగ్యులర్‌గా వస్తాయి. బట్ కొంత టైం తర్వాత వాళ్ళకి ఆ పీరియడ్ సైకిల్‌లో డిరేంజ్‌మెంట్ కంటిన్యూగా కనిపిస్తూ ఉంటుంది. మంత్లీ ట్వైస్ రావడం కానీ, లేదంటే థ్రైస్ రావడం, లేదంటే నార్మల్ డ్యూరేషన్ కంటే కూడా హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉండడం. ఓకే. అంటే 5 డేస్ వరకు నార్మల్ బ్లీడింగ్ అనుకోండి. అది మోర్ దాన్ 7 డేస్ కానీ, లేదంటే 10 డేస్ కానీ ఇలా బ్లీడింగ్ అవుతుండడం. పెద్ద పెద్ద క్లాట్స్ పడడం. ఇవన్నీ ఏమనుకుంటారు, నార్మలే కదా! దీనికేమంత ట్రీట్మెంట్ అవసరం లేదు అనుకుంటారు. బట్ ఇలా క్లాట్స్ పడుతూ, హెవీగా బ్లడ్ లాస్ అవుతూ, లేదంటే సడెన్‌గా బరువు పెరగడం కానివ్వండి, లేదంటే బాడీలో ఏదైనా మార్పులు రావడం అనేటివి, ఇవన్నీ మన బాడీ మనకిస్తున్న సిగ్నల్స్ అనమాట. సంథింగ్ మీ బాడీలో ఏదో జరుగుతుంది. అందుకే మీకిలా డిరేంజ్ అవుతుంది. చెక్ చేసుకోమని ఒక ఇండికేషన్ టైప్‌లో మన బాడీ ఓకే. మనకిస్తుందనమాట. పీరియడ్స్ లో అన్నారు కదా, అవి ఎన్ని డేస్ మినిమం అయితే మంచిది? అంటే ఒక్కో కేసుకి కొన్ని డేస్ అని ఉంటాయి. యాహ్! ఎలా? ఇది నార్మల్‌గా పీరియడ్ డ్యూరేషన్ ఒకలాగుంటుంది. 21-35 డేస్ వరకు నార్మల్ సైకిల్ అంటాం. ఓకే. కొంతమందికి అది యావరేజ్‌గా 28 డేస్ రాదంటే 30 డేస్‌కి సైకిల్ ఉండొచ్చు. ఆన్ అండ్ యావరేజ్‌గా 21-35 డేస్ సైకిల్ రావడం నార్మల్. హుహు. బట్ బ్లీడింగ్ ఎన్ని రోజులు రావాలంటే 5-7 డేస్ వరకు బ్లీడింగ్ నార్మల్‌గా కన్సిడర్ చేస్తాం. ఎవ్వరికైనా సరే. ఎవరికైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్‌తో వాళ్ళకి 5-7 డేస్ నార్మల్ బ్లీడింగ్ అని చెప్తుంటాం. హుహు. కొంతమందికి నార్మల్‌గా పీరియడ్ టైమ్‌లో 30-80 ఎంఎల్ బ్లడ్ లాస్ కామన్‌గా ఉంటుంది. హుహు. బట్ మోర్ దాన్ 80 ఎంఎల్ బ్లడ్ లాస్ ఉన్నా లేదంటే 7 డేస్ కంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే ప్రాబ్లమ్ అనమాట. హుహు. కొంతమందికి కామన్‌గా బ్లీడింగ్ అయ్యే టైంలోనే ఎవ్రీ 1 అవర్‌కి ప్యాడ్ చేంజ్ చేస్తూ ఉండడం. లేదంటే 1 డేలోనే 4, 5 ప్యాడ్స్ చేంజ్ చేస్తూ ఉండడం. కంప్లీట్‌గా డ్రైన్ అయిపోయేలాగా లేదంటే కంప్లీట్‌గా ఫుల్ అయిపోయి ప్యాడ్స్ యూజ్ చేసేలాగా ఉంటుంది. ఇవన్నీ హెవీ బ్లీడింగ్ కేసెస్ అంటాం. నార్మల్‌గా హెవీ బ్లీడింగ్ ఎందుకొస్తుంది? ఇన్ కేస్ సంథింగ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. హుహు. వాళ్ళకి గర్భాశయం వాపు రావడం గానీ, దీన్ని బల్కీ యూట్రస్ అంటుంటాం. లేదంటే గర్భాశయంలో గడ్డలు ఏదైనా ఏర్పడడం, దీన్ని ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటాం. అంటే గర్భాశయంలో నార్మల్‌గా ఉన్న సెల్సే గడ్డలుగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్స్ కానీ, లేదంటే అడినోమైసిస్ కండిషన్స్ అంటాం. అంటే హ్మ్. గర్భాశయం లోపలి పొర ఆ కండరాల్లో పెరగడం కానీ, లేదంటే ఎండోమెట్రియోసిస్ అంటాం. లోపల పొర ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలా డిరేంజ్‌మెంట్ అవుతూ ఉంటది. ఓకే. దీంతో పాటు సడెన్‌గా ఇది పీరియడ్ సమస్యలనమాట. నెక్స్ట్ కామన్‌గా నిర్లక్ష్యం చేసేది సడెన్‌గా వెయిట్ గెయినింగ్. హ్మ్. ఈ సడెన్‌గా వెయిట్ గెయినింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు ఎక్కువ తినేసానేమో అందుకనే ఇలా వెయిట్ గెయిన్ వెయిట్ అవుతున్నాను. గెయిన్ అవుతున్నాను. బట్ సడెన్‌గా బరువు పెరగడం అనేది ఒక ఇండికేషన్ అనమాట. ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నా, లేదంటే బాడీలో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగితేనే వెయిట్ గెయినింగ్ కామన్‌గా చూస్తుంటాం. హుహు. ఇంకా మెయిన్‌గా కామన్‌గా వచ్చేది హెయిర్ ఫాల్ కానీ, ఎక్సెసివ్‌గా ఫేషియల్ హెయిర్ రావడం హుహు. కానివ్వండి. ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లే కాజ్ అవుతూ ఉంటాయి. హుహు. మెయిన్‌గా చాలామంది నిర్లక్ష్యం చేసేది ఎలా ఉంటుందంటే, ఈ ప్రీ మెనోపాజ్ స్టేట్ ఏదైతే అంటే మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం. ఇది ఎక్కడికి ఎప్పుడొస్తుంది ఈ మెనోపాజ్ అంటే 45+ ఉన్న వాళ్ళకి మెనోపాజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హుహు. యావరేజ్‌గా 52 ఇయర్స్‌కి, 40 ఇయర్స్, 80 ఇయర్స్‌కి ఇలా పీరియడ్స్ ఆగిపోతూ ఉంటాయి ఇండియన్ ఉమెన్స్‌లో అయితే. 50. 50 అనుకోండి. హ్మ్. వాళ్ళకి ఆగిపోయే 2, 3 ఇయర్స్ ముందు అంటే 4, 5 ఇయర్స్ ముందే వాళ్ళకి సింప్టమ్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఓకే. హెవీగా బ్లీడింగ్ రావడం, లేదంటే గర్భసంచి వాపు రావడం కానివ్వండి. అప్పటి వరకు వాళ్ళు యాక్టివ్‌గా, హెల్తీగా ఉంటారు. బట్ సడెన్‌గా ఈ ఆగిపోయే స్టేజ్‌లో పీరియడ్ టైమ్‌లో క్లాట్స్ పడడం కానీ, లేదంటే ఎక్కువగా బ్లీడింగ్ రావడం, బ్లీడింగ్ కలర్ చేంజ్ అవ్వడం, లేదంటే కొంతమందికి స్పాటింగ్ లాగా కనిపిస్తుంది. హుహు. పీరియడ్ అయిపోతుంది. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5, 6 డేస్‌కి లేదంటే 1 వీక్ మళ్ళీ స్పాటింగ్ లాగా కనిపిస్తుంది. మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ స్పాటింగ్ లాగా ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటుందనమాట. ఇలా స్పాటింగ్ కనిపించా, హెవీగా బ్లీడింగ్ అవుతున్నా, పెద్ద పెద్ద క్లాట్స్ పడుతున్నా కేర్ తీసుకుంటూ ఉండాలి. చాలామంది ఇంకా 2, 3 ఇయర్స్‌లో పీరియడ్స్ ఆగిపోతే దీనికేమంత ప్రాబ్లమ్ అవసరం లేదు కదా అని అనుకుంటారు. హ్మ్. బట్ ఇలా చేయడం చాలా మంచిది కాదసలు. ఏంటంటే ఈ పెరిమెనోపాజ్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేజ్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ సెట్ చేసుకోకపోతే క్యూర్ చేసుకోకపోతే మెనోపాజ్ తర్వాత అది మళ్ళీ అపియరెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్రెడీ బాడీలో ప్రాబ్లమ్ అలానే ఉండిపోతుంది. ఇలా పీరియడ్స్ ఆగిపోవడం వల్ల పీరియడ్స్ మాత్రమే ఆగిపోతాయి. ఆ ప్రాబ్లమ్ కాదు గదా! అవునవును. సో, ఆ ప్రాబ్లమ్ మళ్ళీ ఔట్ బస్ట్ అవ్వకుండా, మళ్ళీ పీరియడ్స్ అయిపోయినా మళ్ళీ బ్లీడింగ్ కనిపించుకోకుండా, అది క్యాన్సర్ లాగా మారకుండా మనం ప్రివెంట్ చేసుకుంటూ ఉండాలి. హుహు. ఇంకా కొంతమందికి మెనోపాజ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి బాడీలో చాలా మార్పులు పడుతూ ఉంటాయి. సడెన్‌గా హార్మోన్ డ్రాప్ అవ్వడం వల్ల బరువు పెరగడం కానివ్వండి, లేదంటే మూడ్ స్వింగ్స్ రావడం కానివ్వండి. అప్పటి వరకు కామన్‌గా కూల్ అండ్ కామ్ పర్సన్‌గా ఉంటారు. వన్స్ మెనోపాజ్ స్టేట్ రాగానే ఎక్కడలేని కోపం గాని, చిరాకు కానీ ఇలా వస్తూ ఉంటాయి. ఇవన్నీ హ్మ్. హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లే కాజ్ అవుతూ ఉంటాయి. హుహు. సో, ఈ ట్రాన్సిషన్ ఫేజ్ ఏదైతే ఉంటుందో పెరిమెనోపాజల్ ఫేజ్,
ఆ ఫేజ్లో మనకి ఇబ్బందులు ఏదైనా ఉన్నట్టయితే వాటిని వెంటనే క్యూర్ చేసుకుంటే ఆ ఆ ట్రాన్సిషన్ ఫేస్ స్మూత్గా అవుతుంది. వాళ్ళకి ఆ మెనోపాజ్ తర్వాత ప్రాబ్లమ్స్ సివియర్గా మారకుండా, క్యాన్సరస్గా మారకుండా, దాంతో పాటు వాళ్ళకి బాడీ కండిషన్స్ హెల్తీగా మెయింటైన్ అయ్యేలాగా, ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్గా క్యూర్ అయ్యేలాగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళు కేర్ తీసుకోవడం మంచిది. ఇంకా కొంతమందికి ఒక స్టేజ్లో అడ్వైస్ చేస్తుంటాం. వాళ్ళకేమైనా సమస్యలు వచ్చాయనుకోండి, పీరియడ్ సమస్యలు కానివ్వండి, లేదంటే నార్మల్గా ఇంకేమైనా స్కాన్ రిపోర్ట్స్ అవును. అడ్వైస్ చేసామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, స్కాన్ చేపిస్తేనే భయం అవుతుంది, నాకు అవసరం లేదు స్కాన్ అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా ప్రాపర్గా స్కాన్ రిపోర్ట్స్ చేయించకపోయినా, లేదంటే రెగ్యులర్గా చెకప్స్ చేసుకోకపోయినా ప్రాబ్లమాటిక్ కండిషన్స్ అనమాట ఇవన్నీ. రెగ్యులర్ గా చెకప్ అంటున్నారు కదా, ఎన్ని మంత్స్ కి చెకప్ చేయించుకోవాలంటారు? నార్మల్గా రెగ్యులర్ చెకప్స్ అనేది నార్మల్గా ఎప్పుడు చేసుకుంటామంటే 18 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి అట్లీస్ట్ 18 ఇయర్స్ లోపల ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా చూసుకుంటూ ఉండాలి. అంటే వాళ్ళకి ఏదైనా డిరేజ్మెంట్ ఉండి పీరియడ్స్ డిలే అవుతున్నా, లేదంటే ఏదైనా ఎక్సెసివ్గా ఫేషియల్ హెయిర్ కానివ్వండి, బాడీ గ్రోత్ కానీ ఇలా ఏదైనా ఉన్నప్పుడు వెంటనే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. 18+ ఉన్న వాళ్ళైతే రిప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్స్ అంటాం. ఇలాంటి వాళ్ళు ఆ పీరియడ్ సమస్య సరిగ్గా రాకపోయినా, లేదంటే హెవీగా బ్లీడింగ్ అవుతున్నా వాళ్ళు స్కాన్ రిపోర్ట్ ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి. ఓకే. దీంతో పాటు ఒక సర్వైకల్ స్కాన్, పాప్స్మియర్ టెస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇలాంటి కండిషన్స్లో. ఈ 18+ ఉన్న వాళ్ళు 18 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళ 18 ఇయర్స్ లోపల అట్లీస్ట్ 1 or 2 టైమ్స్ అన్నా కూడా పాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. ఓకే. దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఏదైనా లేదంటే ప్రీ క్యాన్సర్స్ కండిషన్స్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. అవును. దాంతోపాటు ఏదైతే రిప్రొడక్టివ్ ఏజ్లో ఉంటారో వాళ్ళు కూడా ఎవ్రీ 3 to 4 ఇయర్స్కి ఒకసారి ఇలా పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవడం, లేదంటే స్కాన్ చేయించుకోవడం, లేదంటే వెంటనే ఏదైనా సమస్యలు కనిపించాయనుకోండి, పీరియడ్ సమస్యలు కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సైన్స్ కానివ్వండి, ఇలాంటి వెంటనే ప్రాబ్లంగా ఫేస్ చేస్తున్నప్పుడు వెంటనే ఒక స్కాన్ రిపోర్ట్ ప్లస్ డాక్టర్ చెకప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్కాన్ రిపోర్ట్లోనే కొంతమందికి సిమ్టమాటిక్గా ట్రీట్ చేయొచ్చు, బట్ ప్రాపర్గా డిసీజ్ తెలిస్తేనే కంప్లీట్ క్యూర్ అనేది పాసిబుల్గా ఉంటుంది. అవును. సో ఇలా టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. ఇంకా కొంతమందికి 35 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు ఎవ్రీ 6 monthsకి లేదంటే ఇయర్లీ వన్స్ అన్న కూడా ఇయర్లీ వన్స్ అయినా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఇలా కన్సల్ట్ అవుతూ అంటే వాళ్ళ కేర్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఎర్లీగా డిటెక్ట్ చేసి కంప్లీట్ క్యూర్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. మొత్తం క్యూర్ చేయించుకోవచ్చు. బెటర్. యా. ఓకే, సూపర్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. Fiticus Homeopathy